హలో హాయ్ అందరికీ దేవీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదండి. సో నేను పొద్దున్నే లేచి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసేసుకొని అండ్ స్టవ్కి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో అలంకరించుకున్నానండి. తర్వాత బయట రాగి గిన్నెతో వాటర్ పెట్టుకుంటాం కదా, సో దానికోసం అని చెప్పేసి అన్ని పువ్వులతో ఇక్కడ అలంకరించుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను గడపకు కూడా పసుపు కుంకుమ రాసుకొని అండ్ పసుపు రాసుకొని కుంకుమతో బొట్లై పెట్టుకొని బియ్యం పిండితో ముగ్గు కూడా వేసుకున్నానండి. అండ్ ఈరోజు ఫస్ట్ రోజు కదండి, బాల త్రిపుర సుందరి దేవికి నైవేద్యం కింద ఈరోజు నేను కట్ట పొంగలి చేసుకున్నాను. అండ్ పూజ కోసం అని చెప్పేసి అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి. సిద్ధం చేసుకున్న తర్వాత ఇన్ని రోజులు నా దగ్గర అయితే కనుక అమ్మవారి ఫోటో నేను మందిరంలో పెట్టుకోలేదు, ఉంది కానీ సో ఈరోజు నేను అమ్మవారి ఫోటో మందిరంలో పెట్టుకొని చక్కగా నిన్న పసుపు కుంకుమ అనేది నిండుగా తెచ్చుకున్నానండి. ఆ పసుపు కుంకుమ కూడా చక్కగా నిండుగా పెట్టుకున్నాను, అమ్మవారికి చాలా ఇష్టం కదా. అండ్ గణపతిని అమ్మవారిని కూడా పసుపుతోనే చేసుకున్నానండి. 9 రోజులు కూడా ఇక్కడే కుంకుమ పూజ చేసుకుందామని చెప్పేసి ఇలా సింపుల్గా నేనైతే కనుక పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి ఫస్ట్ రోజు అయితే కనుక. సో మీరు కూడా పూజ చేసుకున్నారా? చేసుకుంటే కంపల్సరీ కింద కామెంట్ చేయండి. అండ్ నా పూజ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.